జరిగినటువంటి మైనింగ్ అధికారుల మీద దాడిని నేను నిర్ద్వందంగా ఖండిస్తున్నా. గత కొన్ని నెలల నుంచి పత్రికా విలువల్ని పాతాళం లోతు పాతరేసినటువంటి పత్రికా వ్యభిచారానికి తెరతీసినటువంటి ఈనాడులో పెద్ద ఎత్తున ఇక్కడ గ్రానైట్ అక్రమ రవాణా జరుగుతుంది. దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ నేను కానీ వెనక సపోర్ట్ చేస్తున్నామని చెప్పి రాయటం జరిగింది. ఈ సిగ్గులేని పత్రికాధినేతలు కానీ వాళ్ళ తరపున ఒకరితో పుచ్చుకొని రాసే ఆ పత్రికలో పనిచేసేటువంటి ఈ రాతగాళ్ళు ప్రతినిధులు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. ఏదైనా ఒక వ్యాపారం చేసేటప్పుడు తెలుగుదేశం వ్యాపారస్తులు, వైఎస్ఆర్సీపీ వ్యాపారస్తులు, లేకపోతే ఇంకొక కాంగ్రెస్ జనసేన వ్యాపారస్తులు ఉంటారా? రామోజీరావు గారు గ్రానైట్ పాలిష్ యూనిట్స్ మీద దాడి చేశారని చెప్పి అధికారులు మీరు రాశారు ఇవాళ ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ. నేను బహిరంగంగా వీళ్ళందరినీ ఛాలెంజ్ చేస్తున్నా, లేదంటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ 400 పాలిషింగ్ యూనిట్స్లో మచ్చుకు ఒక్కటైనా సరే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడు కానీ వాళ్ళ అనుచరులకు కానీ అందులో భాగస్వాములుగా అయినా సరే ఉన్నారా అని చెప్పి మీకు మొదటగా నేను ప్రశ్నిస్తున్నా. ఆఖరికి ఈ 400 గ్రానైట్ పరిశ్రమల్లో ఒకే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నాయి. ఈ డిజైన్ అంతా కూడా అక్రమంగా ఏదైతే ఇక్కడ నిన్నటిదాకా పెత్తనాన్ని చలాయించినటువంటి ఏలూరు సాంబశివరావు ఉన్నాడో తను డిజైన్ చేశాడు ఇల్లీగల్. ఈ 400లో మా పార్టీకి సంబంధించిన ఉంటే మీరు బహిరంగంగా ఆంధ్రజ్యోతి నాడులో లిస్టు రాయండి. నేను మళ్ళా ముఖ్యమంత్రి గారికి మీరు రాసిన లిస్టు మీద మీ సమక్షంలో ఆ గ్రానైట్ పరిశ్రమల మీద నేను విచారణకి రేపొద్దునే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ఒకటి కూడా లేవు, సిగ్గుండాలి. ఎంతకన్నా పరాకాష్ట అవినీతికి బరిదెగింపుతనానికి ఈ పత్రికలకి ఇంకోటి లేదు. మీరు కొమ్ము కాసేటటువంటి పార్టీకి ప్రాతినిధ్యం వహించే ఏలూరు సాంబశివరావు అధికారుల దగ్గర నుండి దాడి చేయించాడు. ఏది దౌర్జన్యం? అరాచక శక్తి అని ఒక పేరు పెడుతున్నారు. దమ్ము, ధైర్యం, సిగ్గు, మానవతా విలువలు, పత్రికా విలువలు లేనటువంటి ఈనాడులో రాసే రాత నాకు పేరు పెట్టారు. ఎవరు ఎట్టి పరిస్థితుల్లో ఇంక్లూడింగ్ ఏలూరు సాంబశివరావుతో సహా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అతన్ని కూడా అరెస్ట్ చేయాలి. ఎవరైతే ఆ దాడిలో పాల్గొన్నటువంటి 15 మందితో సహా. ఇప్పుడు 4-5 మాత్రమే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు కూడా ఇంకా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిన్న దాడి చేసి వాళ్లే మళ్ళా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు తిరిగి కేసు పెట్టడానికి. అంటే ఇది పరాకాష్ట. వాళ్ళ న్యాయంగా అయితే 4 పీకి అక్కడ కూర్చోబెట్టి అందరినీ జైలుకి పంపాలి. తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా ముద్దాయిలే. అందులో నేను వచ్చి సపోర్ట్ చేశాడు ఏలూరు సాంబశివరావు. అందులో వాటాలు ఉన్నాయి కాబట్టి ఈ ఇల్లీగల్ డిజైనింగ్ తను చేశాడు కాబట్టి రావడం జరిగింది.